వాలంటీర్ల వ్యవస్థ ప్రజలకు మంచి జరుగుతున్నది అని ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలో యావత్తు ప్రజలు ఒప్పుకున్నారు. ఈ రోజున విపక్షాలు కూడా దానికి 100% ఒప్పుకున్నట్టే అర్థమవుతా ఉంది. వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది కాబట్టి, వైసీపీ పాలనలో మంచి జరుగుతుంది కాబట్టి వైసీపీకే మరలా ఓట్లు వేస్తారు. కాబట్టి ఆ ఓట్లను మనం అడ్డుకోవాలి. ఎలా? అందుకని వాలంటీర్ వ్యవస్థనే పనిచేయకుండా చూడాలి. ఇది విపక్షాల యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలక్షన్ల కోసం. ప్రజలు బాధపడినా, నష్టం వచ్చినా, కష్టం వచ్చినా పర్వాలేదు. ప్రజలు మాత్రం వైసీపీ ఇచ్చే సేవలకు దూరంగా ఉండేట్టు చూడాలి. అది ఈ రోజున ఎలక్షన్ ప్లాన్ చంద్రబాబు నాయుడు. కరెక్టే, వీళ్ళు అడుగుతున్నారు. కానీ ఎలక్షన్ కమిషన్ ఎట్లా ఒప్పుకుంది దీనికి? కోర్టు వారు ఎలక్షన్ కమిషన్ సరైన నిర్ణయం తీసుకోమని ఆదేశించారు. కానీ ఇది సరైన నిర్ణయం కాదే. ఇది ఎలక్షన్ల కోసం పెట్టిన వ్యవస్థ కాదు కదా, వాలంటీర్ వ్యవస్థ. అంతకుముందు 4 సంవత్సరాల పైనుంచి నడుస్తాను ఉంది కదా. దాన్ని కూడా ఎట్లా కాదంటారు? అడితే ప్రభుత్వమే నడవకూడదు. ఆ విధంగా చూసినట్టు ఏ ప్రభుత్వం కూడా ఏ పని చేయకూడదు. హాస్పిటల్స్ అన్ని మూసేసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ అదే రూల్ కనుక ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఆరోగ్యశ్రీ పథకాలన్నీ ఇంప్లిమెంట్ అవ్వకూడదు. జనాలు రోగాలు వచ్చి చచ్చిపోయినా కానీ ఎలక్షన్ కమిషన్ ఈ రూల్ని ప్రకటిస్తుంది. అంతే కదా. ప్రాజెక్టులన్నీ ఆగిపోవాలి. మిడిల్ కాలేజ్ కట్టడం అన్నీ ఆగిపోవాలి. ఇవన్నీ ప్రజలకు పనికొచ్చాయి కదా. ఫిషింగ్ హార్బర్స్ పని ఆగిపోవాలి. ఎలక్షన్ కోసం చేయాల్సిన పని ఇదా ఎలక్షన్ కమిషన్ ఆలోచించవలసింది. ఆ విధంగా వ్యవస్థలు తయారయ్యాయి. ఆ వ్యవస్థలను ఆ విధంగా వాడుకుంటున్నారు కొంతమంది జయప్రదంగా అని అనుకుంటే ఇంకా ప్రజల యొక్క నిర్ణయం ఏ విధంగా ఉంటుందో ఊహించవచ్చు. ఈ ఎండల వేసవి కాలంలో ప్రజలు ఏమన్నా జరిగితే పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళిన వయసు మళ్ళిన వాళ్ళకి ఏమన్నా ప్రాణాపాయ పరిస్థితి వచ్చినట్టు దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇప్పుడున్నది ఆపద్ధర్మ ప్రభుత్వమే. కాబట్టి ఇవన్నీ ఆలోచించకుండా ఎలక్షన్ కమిషన్ ఆ విధమైన ఆర్డర్ పాస్ చేసిందంటే ఏమనుకోవాలి ఎలక్షన్ కమిషన్? ఇంతకుముందు ఎలక్షన్ కమిషన్గా చేసిన ఆయన, స్టేట్కి చేసిన ఆయన నిమ్మగడ్డ ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పింది వేదం అనుకుని చేసినాయా? కాబట్టి ఇది ఖచ్చితంగా ఆలోచన రహితంగా ప్రజా వ్యతిరేక చర్య అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఎలక్షన్ కమిషన్ ఉండటం అది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళని ఎక్కువ మాట్లాడలేం. అసలు కంప్లైంట్ చేసిన వ్యక్తి ఎటువంటి వ్యక్తి? నిమ్మగడ్డ రమేష్. ఆయనకి ఎలక్షన్లు ఎప్పుడు పెట్టాలో తెలియదు. కోవిడ్లో పెట్టాలా? ఎప్పుడైతే కోవిడ్ ఏమీ లేదో అప్పుడు ఎలక్షన్ వద్దన్నాడు లోకల్ బాడీస్. ఎప్పుడైతే కోవిడ్ ఉధృతంగా ఉందో అప్పుడు ఎలక్షన్ పెట్టాలన్నాడు. ఇటువంటి మతి స్థిమితం లేని వ్యక్తి నిమ్మగడ్డ రమేష్. ఆయన ఇచ్చిన కంప్లైంట్ను అనుసరించి ఎలక్షన్ కమిషన్ కూడా అటువంటి నిర్ణయం తీసుకుంటే ఈయనకంటే ఆలోచనలో తక్కువ ఆలోచన ఉన్న వాళ్ళే అక్కడ ఎలక్షన్ కమిషన్ అర్థం చేసుకోవాలా? ఈ రోజున ప్రభుత్వం ఏం చేయాలి? ప్రత్యామ్నాయ ఏర్పాటు చూడమంది. ఏమిటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు? చెప్పకపోయారు అది కూడా ఏ విధంగా చేయాలో. ప్రత్యామ్నాయం ఏర్పాటు ఇన్ని లక్షల మంది సేవ అందిస్తుంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం తెల్లారిపాటికి ఏ విధంగా చేస్తారు? ఎలక్షన్లో ఓట్లు ఎవరికి వస్తాయో ఎవరికి రావో పక్కన పెడితే ప్రభుత్వం అందించవలసిన సేవని, ఒక బాధ్యతాయుతమైన సేవని ఈ రోజున ఎలక్షన్ కమిషన్ అడ్డుకుంది. మరి ఏం ప్రయోజనాలు ఆశించిందో మాత్రం ప్రజలు ఊహించుకుంటున్నారు.
దానికి బాధ్యత ఎంతవరకు వహిస్తుందో ఎలక్షన్ కమిషన్ ఆలోచించుకోవాలి. ఇంతకుముందే ఎలక్షన్ వాలంటీర్స్ గురించి ఏం మాట్లాడారు వీళ్ళు వాలంటీర్ వెళ్ళి మధ్యాహ్నం పూట ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు తలుపులు తడుతున్నారు అని చాలా వికటంగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. అది ఎవరిని అవమానించినట్లు, ఇంట్లో ఆడవాళ్ళని అవమానించినట్ట, వ్యవస్థను అవమానించినట్ట. ఇంకొకళ్ళు అయితే ఇంకా ముందుకు వెళ్ళి ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, వీళ్ళు విదేశాలకు అమ్మేస్తున్నారు, వీళ్ళ మూలంగా 30,000 మంది ఆడవాళ్ళు బయటికి వెళ్ళిపోయారు అని ఒక ప్రబుద్ధుడు మాట్లాడాడు, జనసేన ప్రబుద్ధుడు. సో ఇటువంటి నీచ ప్రవృత్తి, నీచమైన ఆలోచన గల వాళ్ళు కంప్లైంట్ చేయటం ఎలక్షన్ కమిషన్. ఆయన ఇంకోసారి ఏమంటాడు, ఇదే సంచులు మోసే ఉద్యోగం, దీనికోసం ఎంత ఇదే అన్నాడు. ఆయనకి ఉచ్చం నీచం ఏదో తెలియని వ్యక్తి చంద్రబాబు నాయుడు. టిప్పర్, అతనికి టికెట్ ఇస్తే టిప్పర్ ఉద్యోగి కూడా ఎమ్మెల్యే టికెట్ అన్నాడు. అంటే ఈయన ఏమనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు ఆయన గురించి? ఆయన పెద్ద రాజా ఫ్యామిలీ అనుకుంటున్నాడా? పెత్తందారి అని అన్నాడు అనుకో జగన్మోహన్ రెడ్డి గారు. పెత్తందారి అంటే ఇంత బాగా భూస్వాములు ఇంతకుముందు పెత్తందారి వ్యవస్థలో ఉండేవాడు. రాజులు ప్రజలకి పరిపాలన సరిగ్గా లేక హింసించేవాళ్ళు, వీళ్ళందరూ పెత్తందారీలు. ఈయన అనుకుంటున్నాడు వాళ్ళతో కలుపుకుని నేను కూడా పెద్ద రాజా ఫ్యామిలీ అనుకుంటున్నాడు. ఈయనకున్న ఒక పూరు గుడిసె 2 ఎకరాల గురించి. ఈయన ఆలోచించాల్సింది ప్రజల గురించి, పేద ప్రజల గురించి. అది చేయట్లా. కాబట్టి ఈ మధ్యన వచ్చి ఆస్తి సంపాదించాడు కాబట్టి ఆయన కూడా నేను కూడా పెత్తందారీలోకి వెళ్ళాలనుకుంటున్నాను. కాబట్టి ఇటువంటివి ఏ విధంగా చేయాలనేది మేధావులు ఆలోచించాలా, ప్రభుత్వంలో ఉండే కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఈ నిమ్మగడ్డ అనే వ్యక్తి ఎలక్షన్ కమిషన్గా ఉండంగా దొంగచాటుగా పార్క్ హయత్ హోటల్కి పోయి పొలిటికల్ పార్టీ లీడర్స్ని, బ్రోకర్స్ని కలుస్తాడు. ఈయన నీతులు చెబుతాడు. ఇదే విధంగా కనుక ఎలక్షన్ కమిషన్ కంటిన్యూ అయినట్టయితే మరలా పాత జన్మభూమి కమిటీ లాగా, జన్మభూమి కమిటీలో ఏదనేవాళ్ళు అంట, ఈ మధ్య వీడియోలు కూడా చూసాం. టయానికి ఇవ్వరు పెన్షను, ఏమిట్రా 2-3 సార్లు తిరిగితే అరే మా దొడ్లు పేడకలు తీసిరపో అప్పుడు ఇస్తాం అనేవాళ్ళు అంట. కాబట్టి అవసరమైన ఖచ్చితంగా వెళ్ళి పేడకలు తీసుకొచ్చి మళ్ళీ తిరిగి వీళ్ళ చుట్టూతా మళ్ళీ పెన్షన్ తీసుకుంటారు. అందుకనే ప్రజలు వాళ్ళకి 23 ఇచ్చారు. మరి ఈసారి 2 ఇస్తారో 3 ఇస్తారో. ఈ విధంగా ప్రజలకు అందించాల్సిన సేవలు, ముఖ్యమైన సేవలు ఆగిపోతుంటే కేంద్ర ప్రభుత్వం, ఎలక్షన్ కమిషను దీనికి వంత పాడుతున్నారంటే ఇంతకంటే దరిద్రమైన పరిపాలన ఇంకోటి రాదు. ఇంతకంటే దరిద్రమైన ఎలక్షన్ కమిషన్ వ్యవహారం కూడా ఇంకోటి మనం ఇంతవరకు చూడదు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని అంట ఒక వ్యవస్థ, ఒక ఎన్జిఓ పెట్టినట్టున్నాడు ఆయన. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అంటే ఏంటి? ప్రజాస్వామ్యం కోసం పౌరులు, ప్రజాస్వామ్యం కోసం పౌరులు. కానీ ఇటువంటి దగులుబాజీ పనులు చేయటానికి కాదు కదా. ఆ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీలో అసలు సిద్ధాంతం ఏంటి? అలా ఎట్లా లైసెన్స్ ఇచ్చారో ఇది చేయటానికి, ఇటువంటి పనులు చేయటానికి, ఇటువంటి కంప్లైంట్లు చేయటానికి? ఇది డెమోక్రసీని ఏ విధంగా కాపాడుతుంది? ప్రజలకు సేవలు అందించకపోవటమే డెమోక్రసీయా? మేము మరింతగా సేవలు అందిస్తామని చెప్పాలి పోయి సేవలు కట్ చేయండి, మేమైతే సేవలు ఇవ్వం, మీరు కూడా సేవలు ఇవ్వటానికి లేదు. ఇది ఎలక్షన్ ప్లాన్ కా? కాబట్టి ఎలక్షన్ కమిషన్ దీని గురించి మరలా పునరాలోచించాల్సిన అవసరం ఉంది. ఇది ఏ విధంగానూ సిటిజన్ ఫర్ డెమోక్రసీకి, వాళ్ళ వ్యవస్థకి, వాళ్ళ
ఆర్గనైజేషన్కి సంబంధించిన విషయం కాదు ఈ విధంగా అడ్డుకో. ఇది పరమ దుర్మార్గం. కాబట్టి ఎలక్షన్ కమిషన్ మళ్ళీ పునరాలోచించి మళ్ళీ వాలంటీర్ల ద్వారా రేపు ఈరోజు ఆల్రెడీ 1వ తారీఖు, అట్లీస్ట్ రేపు నుంచి అయినా కనుక వాళ్ళకి అందించే ఏర్పాటు కనుక చేసినట్టయితే అట్లీస్ట్ కొంచెం పాప ప్రక్షాళన జరుగుతుంది ఎలక్షన్ కమిషన్. అదర్వైజ్ ఇది ప్రజలు ఏమాత్రమూ సహించరు. దీని గురించి ఈ విధంగా చేసినట్టయితే పుట్టగతులు లేకుండా పోతాయి విపక్షాలు. అది మాత్రం గ్యారంటీ. వాళ్ళకి పుట్టగతులు ఉంటాయో లేవో తర్వాత సంగతి. ప్రస్తుతం వీళ్ళకైతే అన్యాయం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని అరికట్టాలంటే ఖచ్చితంగా వాళ్ళు పునరాలోచించి మళ్ళీ నిర్ణయం ఎమ్మటే తీసుకోవాలి. తీసుకుని యథావిధిగా 4 సంవత్సరాల బట్టి నడుస్తున్న ఈ కార్యక్రమాన్ని సజావుగా కంటిన్యూ చేయడం అవసరం. అంతేనా?